ప్రాజెక్ట్ ఎన్ని పంపులు ఉన్నాయి మీకు తెలుసా, 7 ఉన్నాయి మీకు తెలుసాడు, అన్నీ తెలుసు మాకు. నీకేమో పంపులతో కమిషన్ తీసుకోవడం తెలుసు నీకు. మాకేమో అవి పంపులు ఎట్లా నడపాలి, ఏం చేయాలి, ఈ బ్యారేజ్ ఏం రిపేర్ చేయాలో ఖచ్చితంగా సాంకేతిక నిపుణుల అభిప్రాయం మేరకే మేము ముందుకు పోతాము. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులట, 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కట్టి మొత్తం ప్రాజెక్ట్ కొలాప్స్ అయిపోతే సిగ్గు లేకుండా ఇంకా ఏదో చిన్న చిన్న తప్పులు జరిగినాయి అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన చిన్న చిన్న తప్పులు కాదు కేసీఆర్, 1,000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం పరువు మరి మట్టి కలిసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క ప్రెస్టీజ్ దేశం మొత్తంలో, అరే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టు కొట్టుకపోయింది ఏంది వీళ్ళు అనేది ఒక దేశం మొత్తం మాట్లాడుతున్నారు. జరిగిన నష్టం పూడ్చడానికి మేం ప్రయత్నం చేస్తున్నాము. కేవలం అప్పులు పూడ్చడానికి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 17,000 కోట్లు కట్టాలి. ఏదో భూతద్దంలో మేమేదో జరిగినదని ఎక్కువ పెడుతున్నమాట. భూతద్దం అవసరం లేదు, కళ్ళకి ఎదురు జరిగిన నష్టం కడుపు కనపడుతుంది, గుడ్డోళ్ళకు కూడా అవపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లను కిందకు వదిలేసింది మా ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వమే కేసీఆర్. అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు జరిగింది. పిల్లర్లు కుంగిపోగానే బ్యారేజ్లో ఉన్న 10 టీఎంసీ నీళ్లు ఖాళీ చేసింది మీ ప్రభుత్వం హయాంలోనే. ఇక జనవరి ఫిబ్రవరి నెలల్లో రబీ పంటల అవసరాలకు నీటిని ఎత్తిపోసి మళ్లీ జలాశయం నింపవలసి ఉన్నా కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశం లేదు. మీరేమో ఖాళీ చేసిండ్రు. మా ప్రభుత్వాన్నేమో అరే ఎందుకు మీరు ఇప్పుడు స్టోరేజ్ చేసి పంపు చేస్తారేమని అంటున్నారు. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద కూడా అన్ని చెప్పినవన్నీ అబద్ధాలే. మీరే మీ హయాంలోనే పోయిన ఖరీఫ్లోనే నీళ్లు తక్కువన్నాయి, మనం మంచినీళ్ళ కోసం కాపాడుకోవాలి, ఖరీఫ్లో కొద్ది వచ్చు, రబీకి ఇవ్వలేమని చెప్పిండ్రు. ఇప్పుడేమో అన్ని దొంగ మాటలు.